అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా జానపద కథలోటి వెళ్దాం. కథ ఎవరిదో తెలుసా? ఒక గురువు ఇంకా ఆయన శిష్యులది. గురువుమీద ప్రేమతో వాళ్ళొక చిన్న పనిని అమ్మో ఎంత పెద్ద రచ్చ చేస్తారో చూద్దాం రండి. అవును, కొన్నిసార్లు మంచి చెయ్యాలనే ఉద్దేశం కూడా పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. అలాంటప్పుడు అసలు ఏం జరుగుతోంది? అదే ఈ కథలో మనం చూడబోయేది. సరే, ఇక కథలోకి వెళ్తే పరమానందయ్య అనే ఒక గౌరవనీయమైన గురువుగారికి ఒక చిన్న సమస్యతో ఈ కథ మొదలవుతుందన్నమాట. పరమానందయ్య గారు ఆయన శిష్యులు వర్షాల మొదలయ్యేలోపు ఇంటికి కావలసిన సామాను తీసుకుని కమలాపురం నుంచి తిరిగొస్తున్నారు. దారి అంతా బాగానే ఉంది కాని ఉన్నట్టుండి గురువుగారి కాళిలో సుర్రుమని ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ నొప్పితో ఆయన అక్కడే ఆగిపోయారు. ఇక చూడండి ఆయన బాధ. అబ్బా, ఈ ముల్లుకి ఇదే టైం దొరికిందా గుచ్చుకోటానికి? కనీసం ఇంటికి వెళ్లేదాకా ఆగలేకపోయిందా అని నొప్పితో ఆయన అక్కడే దారి మధ్యలో కూలబడిపోయారు. తమ గురువుగారు నొప్పితో బాధపడటం చూసి శిష్యులకు అస్సలు ఆగలేదు. నేను తీస్తానంటూ గురువుగారి మెప్పు ఎవరు పొందుతారా అని వాళ్లలో వాళ్లే పోటీపడటం మొదలుపెట్టారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. శిష్యులకి అప్పుడే తమ గురువుగారు చెప్పిన ఒక ముఖ్యమైన పాఠం గుర్తొచ్చింది. కాని దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న తీరే వేరు. ఇంతకీ ఆ పాఠమేంటంటే ఐక్యత. ఏ పని చేసినా అందరూ కలిసికట్టుగా చెయ్యాలి అని గురువుగారు చెప్పారు. వాళ్ళు ఆ మాటల్ని అక్షరాలా తీసుకున్నారు. అంటే ప్రతి పని అందరూ ఒకేసారి ఒకేలా చెయ్యాలనుకున్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా తప్పుదారి పట్టిందో చూడండి. స్టెప్ 1 గురువుకి సహాయం చెయ్యాలి, మంచిదే. స్టెప్ 2 ఐక్యంగా ఉండాలి, అదీ మంచిదే. స్టెప్ 3 ముల్లు తీయడానికి సూది కావాలి, దాన్ని అందరూ కలిసే తీసుకురావాలి. స్టెప్ 4 ఆ చిన్న సూదిని కూడా అందరూ కలిసే మోయాలి. చూసారా ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళ లాజిక్? ఈ విచిత్రమైన ఆలోచనతో ఒక చిన్న సూదిని తీసుకురావడానికి వాళ్ళు ఎంత పెద్ద హంగామా చేశారో ఇప్పుడు చూద్దాం. సరే, ఒక దుకాణానికి వెళ్ళి సూది అయితే సంపాదించారు. కాని దాన్ని అందరూ కలిసి ఎలా మోయాలి? అప్పుడే వాళ్లలో ఒక శిష్యుడికి ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ సూదిని ఒక పెద్ద దూలం మీద పెట్టి మోద్దామని. వాళ్ళడిగింది విని దుకాణదారుడికి ఏమీ అర్థం కాలేదు. కాని గురువుగారిమీద గౌరవంతో ఏమీ అనలేక వాళ్ల పనికోసం ఒక బరువైన తాటి దూలాన్నిచ్చాడు. వస్తువేమో చిన్న సూది, మోయడానికేమో భారీ దూలం. వాళ్ళు ఆ దూలాన్ని మోసుకుని తిరిగి రాగానే గురుగారు, ఆయన భార్య పెరిందేవి వాళ్ళైక్యతను చూసి తెగమెచ్చుకున్నారు. ఆహా, ఐకమత్యమంటే మీదే అనగానే శిష్యుల ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటింది. ఇక చూడండి అసలు కథ. చేతిలో ఒక సూది, భుజంమీద ఒక దూలం, దానికి తోడు బోలెడంత ఆత్మవిశ్వాసం. శిష్యులంతా కలిసి ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. గురువుగారు చెప్పినట్లే ఒకరి తర్వాత ఒకరు సూది తీసుకున్నారు. ఆ సూదితో గురువుగారి పాదంలో ముళ్ళు ఎక్కడుందో వెతకడం మొదలుపెట్టారు. అక్కడ కాసేపటికే అంతా గందరగోళంగా మారిపోయింది. మొదటి శిష్యుడు కెలుకుతున్నప్పుడే ఆ ముళ్ళు ఎవరికీ తెలియకుండా జారి కింద పడిపోయింది. కాని ఆ విషయం ఎవరూ గమనించలేదు. మిగిలినవాళ్లు కూడా తమవంతు సహాయం చెయ్యాలని సూదితో గుచ్చుతూనే ఉన్నారు. చివరికి గురువుగారు నొప్పి భరించలేక గట్టిగా అరిచివాళ్లని ఆపారు. వాళ్లందరి ఐక్య ప్రయత్నం ఫైనల్ రిజల్టేంటో తెలుసా? గురువుగారి కాలిలో ఒక చిన్న ముల్లుపోయి ఒక అంగుళం వెడలుపున్న పెద్ద గాయమయింది. ఒక చిన్న ముళ్ళు సమస్యను ఇంత పెద్ద గాయం చేసిన తర్వాత వాళ్ళు కనీసం ఒక పాఠమైనా నేర్చుకొని ఉంటారని అనుకుంటాం మనం. కాని జరిగిన దానికి పశ్చాత్తాపపడటం పక్కన పెడితే తమ వంతు రాలేదని, ఆపరేషన్ చేసే అవకాశం దొరకలేదని చివరి 2 శిష్యులు చాలా నిరాశపడిపోయారు. ఇక్కడే ఉంది అసలు తమాషా. వాళ్ళు ఏమీ నేర్చుకోలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈసారి గురువుగారికి ముళ్ళు గుచ్చుకుంటే చూద్దాం, అప్పుడు మేమే ముందు ఆ పని చేస్తామని గట్టిగా ప్రమాణం చేసుకున్నారు. మొత్తానికి ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తోంది కదా. అసలు నిజమైన ఐక్యత అంటే ఏంటి? ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా ఫాలో అయిపోవటానికి, అందరూ కలిసికట్టుగా ఒక మంచి పని చేయడానికి తేడా ఏంటి? ఆలోచించాల్సిన విషయమే.